నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం, 21 మంది యువ అథ్లెట్లు మరణం. ఏపీలో మారిన వాతావరణం, ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్న జనం. ప్రతి ఇంటికి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు, కసరత్తు ప్రారంభించిన ఏపీఎస్పీడీసీఎల్. కన్నుల పండుగల గోవిందుని బ్రహ్మోత్సవాలు, చిన్నశేష హంస వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్, బారులు తీరిన క్యూ లైన్లు. కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేసిన రౌడీ షీటర్లకు మద్దతుగా తెనాలి వెళ్లి ప్రజలు ఏమనుకుంటున్నారో కనీసం ఆలోచించని జగన్ రెడ్డి తెనాలిలో చంద్రబాబుపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరిపై 10 కేసులు ఉండి దోపిడీలు, దొంగతనాలు, దాడులు చేసిన ఆ ముగ్గురు రౌడీ షీటర్లను మహాత్ములన్నట్లుగా వారిని పరామర్శించిన తర్వాత జగన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబుపై 24 కేసులున్నాయని, ఆయనను నడి రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా అని వ్యాఖ్యానించారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు. కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. అలా నేరం చేశారని మీరు చెప్పొచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. వాళ్ళన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్. తిరుమల క్యూ లైన్లో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటూ టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్ తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 30వ తేదీ రాత్రి ఓ వైసీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశారని పేర్కొన్నారు. గోశాలలో ఆవులు చనిపోతున్నాయని గతంలో కూడా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అబద్ధపు ప్రచారాన్ని చేశారన్నారు. అలాగే ఒక ముస్లిం వ్యక్తిని నమాజు చేసుకోమని చెప్పి వీడియో తీసి సోషల్ మీడియాకు వైసీపీకి చెందిన వ్యక్తి లీక్ చేశాడన్నారు. తాజాగా క్యూలైన్లోనూ నినాదాలు చేశారని, దీనిపై వెంటనే కేసు నమోదు చేయాలని టీటీడీ విజిలెన్స్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వీడియో తీసిన ఉద్యోగిని సస్పెండ్ చేయడం కాకుండా ఉద్యోగం నుంచి తొలగించాలని రానున్న బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. టీటీడీలో 2000 మంది ఉద్యోగులు తమకు నిఘా నేత్రాలు ఉన్నారని కరుణాకర్ రెడ్డి చెప్పారని, ఈ నిఘా నేత్రాలను గుర్తించి త్వరలోనే ఇంటికి పంపేస్తామన్నారు. ఎవరైనా సరే ఇక్కడ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. కొండ దిగే లోపల వాళ్ళని కేసు కట్టి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో దీంట్లో చట్ట సవరణ ఏదైనా చేయాలంటే కూడా ధర్మకర్తల మండలిలో ఒకసారి దీని మీద చర్చించి చట్ట సవరణ అవసరమైతే దీని మీద చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా, ఎందుకంటే ఇది ఒక అలవాటుకు మారబోతోంది. ఈ అలవాటుని మేము కొనసాగించే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే తిరుమల క్షేత్రానికి వచ్చి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం చాలా మా దగ్గర నుంచి ఎదురుదాడి చాలా సివియర్గా ఉంటుంది. చట్టం పని చాలా చట్టం చేస్తుంది. మా సైడ్ నుంచి కూడా నేను మళ్ళీ వార్న్ చేస్తున్నా, మీకు ఇలా వ్యవహారాలు కానీ చేస్తే మీ నాయకుడు నమ్మి ఇక్కడ కొందరు వచ్చి ఆ నాయకుడి మాట విని ఇలాంటి చర్యలు కానీ చేస్తే మీకు కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా గట్టి శిక్షలు పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా టీటీడీ ప్రభుత్వం గట్టి చర్యలు మేము తీసుకోబోతున్నాం. డ్రగ్స్ దందాపై అత్యున్నత విచారణకై తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.
తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లిలో ఏఆర్ కార్యాలయంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే నా దగ్గర విధులలో లేని వ్యక్తికి సంబంధించిన వ్యవహారాన్ని నాకు అంటగట్టాలని చూడటం టీడీపీ దగాకోరుతనానికి నిదర్శనమని తిరుపతి ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ప్రజలిచ్చిన బాధ్యతల్ని నిర్వర్తించడం మినహా తనకు ఇతర అంశాల గురించి తెలియదని తిరుపతి ఎంపీ స్పష్టం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రాలైన తిరుపతి, తిరుమలలో శాంతి భద్రతలు కొరవడ్డాయని, తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిజాలు తెలుసుకోవాలి. ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖర్ అనే అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీ పోలీసుకు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది. ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి, నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి పోలీసు డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి ప్రజెంటు తిరుపతి ఏఆర్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి. అంతేగాని ఎప్పుడో నాకు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వీటన్నిటి మీద 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు. మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనక ఎవరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీస్ వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలదీద్దాం, ప్రజాద్రోహాన్ని ఎండగడదాం అంటూ జూన్ 4వ తేదీ జరిగే వెన్నుపోటు దినంను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వామ్యం కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ప్రజల మీద చేస్తున్నటువంటి దమన నీతికి, దౌర్జన్యకాండకు, అరాచకాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు, హత్యాకాండలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని మన నాయకుడు తెలిపినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసును. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు పెద్ద ఎత్తున మన నాయకుడి పిలుపును అందుకొని రేపు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నటువంటి తలంపుతో బలంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మన జిల్లాలో మన పార్టీ నాయకులు, సమన్వయకర్తలు అందరూ కూడా మీరు చేస్తున్నటువంటి కృషి అధిష్టానం దృష్టిలో ఉన్నది. మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వైసీపీ ఇచ్చిన హామీలను 15% మాత్రమే నెరవేర్చారని, కానీ 100% నెరవేర్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని, ఇలా ప్రజలకు ఇచ్చిన మాట తప్పి జనానికి వెన్నుపోటు పొడిచిన వైకాపా వెన్నుపోటు దినోత్సవాన్ని జరపడం హాస్యాస్పదమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి ప్రెస్ క్లబ్లో వైసీపీపై విమర్శలు చేశారు. మీ వైఎస్ఆర్ పార్టీ స్థాపించినటువంటి శివకుమార్ గారి పార్టీని మీరు తీసుకుని ఆయన వెన్నుపోటు పొడిచిన దానికి వెన్నుపోటు దినమా? లేదంటే మిమ్మల్ని పెంచి పోషించి ఎంపీ సీట్ ఇచ్చి త్యాగం చేసినటువంటి బాబాయిని గొడ్డల వేత్తో నరికిన దానికి వెన్నుపోటు దినమా? 5 ఏళ్ళ పాలనలో 85% చెప్పిన పనులు చేయకుండా ఉన్న దానికి వెన్నుపోటు దినం దానిక? కన్న తల్లి కన్న చెల్లిని ద్రోహం చేసి బయటికి పంపించిన దానికి వెన్నుపోటు దినం చెప్పేదానిక? లేదంటే మద్యపానం గెలిచిన వెంటనే మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి చేయకుండా ఉన్నదానికి వెన్నుపోటు దినమా? ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి చేస్తానని చేయకుండా దానికి వెన్నుపోటు దినమా? అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్
సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన నిధులను దారి మళ్లించి చేసిన దానికి వెన్నుపోటు దినమా? టీచర్స్ని మద్య అంగిల్లో పోయి కౌంటర్ సేల్గా పెట్టిన దానికి, అమ్మే సేల్స్ బాయ్గా పెట్టిన దానికి వెన్నుపోటు దినమా? మీరు దేనికి వైసీపీ నాయకులు రేపు వెన్నుపోటు దినంగా పెట్టాలో ఒకసారి ఆలోచించుకోండి. గత వైసీపీ దుర్మార్గపు పాలనను గుర్తు చేస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్లో పోస్టర్ల ద్వారా తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, రుద్రకోటి సదాశివం తదితరులు వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఖండించారు. అతని దగ్గర నుంచి పార్టీని ఏ విధంగా మీరు ఆక్రమించారో, పార్టీని కూడా కబ్జా చేసి ఆ వ్యక్తికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఇక బాబాయ్ హత్య ఏ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు పైన అవాకులు తరడమే కాకుండా వీళ్ళు దొంగ అన్నట్టు సందనంగా వాళ్ళు గొడ్డలి వేటును ఏ విధంగా వాళ్ళు బాబాయ్ గొడ్డలి నరికి చంపి దాన్ని ఏ విధంగా చేశారనేది చూసాం. దాని నేపథ్యంలో ఎంతమంది జైలుకి వెళ్ళాలనే దీంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారా, హత్యలు చేశారా తెలియదు. ప్రధానమైన సాక్షులు అంటామా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఈ విధంగా వెన్నుపోటు పొడిచిన చరిత్ర మనం చూసాం. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో రాజధాని వస్తే బ్రహ్మాండం బాగుపడుతుంది, అన్ని ఫ్యాక్టరీలు వస్తాయి. అలా చేస్తూ ఉంటే మీరు వెన్నుపోటు తినవండి. మీరు వెన్నుపోటు తినం పెట్టాల్సిన పల్లె జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకోమనండి జగన్మోహన్ రెడ్డిని. ఫ్యాన్ గుర్తు మీకు అచ్చు రాదు, గొడ్డలైతే అచ్చు వస్తుంది. బాబాయిని చంపేసి ఇంతవరకు ఆ కేసు ఏమైందో తెలియదు. దమ్ముంటే అది పెట్టండి అయ్యా. మీ బాబాయిని చంపిన వాళ్ళని ఆ కేసులో ఊరు పెట్టండి. కోడికత్తి సీను అతన్ని బెయిలీకుండా లోపలనే పెట్టించి నాశనం చేసినాం అతన్ని. చెప్పు అతను కోడికత్తి సీను విషయంలో మరి బయట చెప్పండి. జూన్ 4వ తేదీన రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాల్సింది పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినంగా జరపడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని జనసేన నాయకులు కిరణ్ రాయల్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాతో పాటు 6 కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నాం సార్, మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూషన్లో ఉన్నారు. మార్చి 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో 6 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా. సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి. అందరూ మాట్లాడండి. గుండెపోటు దినం ప్రకటిస్తాం. వెన్నుపోటు దినం అంటే ఎవరికి వెన్నుపోటు దినం? పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా వెలగలేదని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని. మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. దయచేసి మా ఒక రిక్వెస్ట్ WHO గారు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేసాం. లెటర్ ఎన్ని రకాలుగా పంపుతాం వాళ్ళకి. స్విట్జర్లాండ్లో ఉంది వీళ్ళ ఆర్గనైజేషన్ మెయిన్గా. ఎందుకంటే అడుగుతాను, తప్పేం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందని ఉద్దేశపూర్వకంగానే 11 సీట్లకే అంకితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నాయకులు చిన్నబాబు, మధుసూదన్ యాదవులు తిరుపతి ప్రెస్ క్లబ్లో వైకాపా శ్రేణుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీరు ఒకసారి బుద్ధి పెట్టి ప్రతి ఒక్కటి చెక్ చేస్తే కూడా మీకు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏమైతే అభివృద్ధి చేశాయో అన్నీ తెలుస్తాయి. మరి మీరు ప్రజల్ని హేళన చేయడానికోనో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో మరి ఏ కార్యక్రమంతో మీరు ఈ వెన్నుపోటు పెట్టారో మాత్రం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఈరోజు రేపటిలో మీరు ప్రజలు ఏ విధంగా మీ పరిస్థితి ఉందో, ఎందుకు మీ నాయకులు చేజారిపోతున్నారో, మీ యొక్క నియంత మీ యొక్క క్రూరమైన పరిపాలనకి ప్రజలంతా వద్దనుకొని ఎన్డీఏ కూటమిని అధికారం బ్రహ్మాండంగా 92.7 స్ట్రైక్ రేటింగ్తో ప్రజలు ఆమోదించారంటే మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా విరాజిల్లుతున్న టీటీడీ ఓ సరికొత్త ప్రాజెక్టును ప్రకటించింది. విద్యార్థులకు హిందూ సనాతన ధర్మం గురించి బోధించడం, వారిలో నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో త్వరలోనే ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీని పేరు సద్గమయ.
విద్యార్థులలో సహనం, సానుభూతి, నిజాయితీ, కరుణ, విశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ వంటి అంశాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించనుంది. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండే అంశాలను సద్గమయ శిక్షణ షెడ్యూల్లో చేర్చనుంది. ఈ కార్యక్రమంపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సంయుక్త కార్యనిర్వహణాధికారి వీరబ్రహ్మం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తొలుత హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ప్రధాన అంశాలను వివరించారు. విద్యార్థుల్లో నైతికత, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవ నైపుణ్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞత, దేశ సమగ్రతలను పెంపొందించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమం మొదటగా టీటీడీ పాఠశాలల విద్యార్థులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నశేష వాహనంపై గోవిందరాజస్వామి చిద్విలాసంతో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం స్వామివారు దేవేరులతో కలిసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 గంటలకు వాహన సేవ వైభవంగా ప్రారంభమైంది. 4 మాడ వీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహన సేవ ముందు భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు ఆకట్టుకున్నాయి. కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలిని శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైనది. ఈ కుండలిని శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలిని శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం. చిన్నశేష వాహనం వాసుకిగాను భావించవచ్చును. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషశేషి భావాన్ని సూచిస్తున్నది. చిన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుంది. అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అప్పలాయిగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలో జూన్ 6 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం జరిపి ఉదయం 8 నుండి 10:30 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితరాల వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఆలయ అర్చకులు సూర్యకుమార్ ఆచార్యులు, సీనియర్ అసిస్టెంట్ శివకుమార్, జూనియర్ అసిస్టెంట్ బాలాజీ, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. 6వ తారీఖు సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవం అంకురార్పణం ప్రారంభమై 7వ తారీఖు ఉదయం శనివారం రోజున ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలానే 10వ తారీఖు సాయంత్రం 4:30 నుండి ఆర్జిత కళ్యాణ మహోత్సవం, 11వ తారీఖు సాయంత్రం 8 గంటల దగ్గర నుంచి గరుడ సేవ, అలానే 16వ తారీఖు 15వ తారీఖు శ్రీవారి చక్ర స్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. బ్రహ్మ చేసినటువంటి ఉత్సవాలు కాబట్టి ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాలు అని చెప్తారు. కావున ధ్వజపట ఆరోహణ ఈ యొక్క 7వ తారీఖు ఉదయం పూట గరుత్మంతుల వారు ధ్వజపటం మీద చిత్రలిఖితమైనటువంటి ధ్వజపటం మీద గరుడ పటాన్ని ఆరోహణ చేయటం ద్వారా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని దేవతలందరూ వచ్చి వారి వారి హవిస్సులను స్వీకరించవలసిందిగా గరుత్మంతుల వారు దేవతలందరూ ఆహ్వానం చేస్తారు. ఈ 10 రోజుల పాటు దేవతలందరూ ఈ యొక్క ఆలయంలో కొలువుంటారని చెప్పేసి ఆగమ శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. అప్పలాయిగుంటలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాత్రికులందరికీ భోజన వసతి, రవాణా సౌకర్యాలు,
ఆరోగ్య సౌకర్యాలకు సంబంధించిన వసతులు అన్నీ ఏర్పాటు చేయబడింది. కావున భక్తాదులందరూ వచ్చేసి వాహన సేవలు అన్నింటిలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరిపాటు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలురపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి తెలిపారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో మైనర్ బాలురు విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. అందులో భాగంగా 17 మంది మైనర్ బాలులను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ట్రాఫిక్ డీఎస్పీ పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోగల మైనర్ బాలులు వాహనం నడిపితే వారిపైన మోటార్ యాప్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ద్విచక్ర వాహనాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు సైతం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మొదటిసారి అవగాహన కల్పించి పంపించడం జరిగిందని, రెండోసారి మూడోసారి వాహనాన్ని పట్టుకోబడితే సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు ఇస్తే వారికి 5,000 రూపాయల నుండి 10,000 వరకు జరిమానా వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా పోలీసు నిబంధనలను ఉల్లంఘించినా మరోసారి మైనర్ బాలులు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్స్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంది టౌన్లో అని చెప్పినందున మైనర్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేసి మైనర్స్ను మరియు 17 వెహికల్స్ని సీజ్ చేసి అక్కడే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది, తర్వాత మైనర్ డ్రైవింగ్ వల్ల మరియు తల్లిదండ్రులకు మరియు అతని వాహనాలకు ఏదైనా జరిగితే ఇన్సూరెన్సు ఎటువంటి పరిస్థితి రాదు. ఈ విధంగా వాళ్ళకి అన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి మొదటి తప్పుగా వాళ్ళకి వార్న్ చేసి పంపించడమేనది. తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. తిరుమలకు గత 15 రోజుల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. తిరుమలలో నారాయణగిరి షెడ్లలోనే గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తోంది. సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. రింగ్ రోడ్డు దాటి శిలాతోరణం వరకు క్యూ లైన్ విస్తరించింది. గంటకు 4,000, 5,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కైంకర్య సేవల సమయం పోను 18 గంటల పాటు దర్శనానికి అనుమతిస్తున్నప్పటికీ, అంటే 18 గంటల పాటు భక్తులు ఏడుకొండల వారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలలో అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు కంపార్ట్మెంట్లు దాటి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 5 గంటల నుంచి 6 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 95,080 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. అంతటా ఎండలు మండుతున్నాయి. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. నైరుతి రుతుపవనాలు నెమ్మదించడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాబోయే 3 రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వర్షం తర్వాత ఒకేసారి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 39 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు వర్ష సూచన ఉంది. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి పెరిగింది. సోమవారం ప్రజలు ఎండవేడితో పాటు ఉక్కపోతతో అల్లాడిపోయారు. అత్యధికంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. పొడి గాలుల వల్ల రాష్ట్రంలో మళ్లీ వేడి పెరిగినట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
రానున్న 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో 39 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను నడి రోడ్డుపై నిలబెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం జరపడం హాస్యాస్పదమని ఏపీ యోజన విద్యార్థి జేఏసీ చైర్మన్ రవిశంకర్ రెడ్డి వైకాపా తీరుపై మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ యువజన విభాగం విద్యార్థి సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు కావస్తున్నప్పటికీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టే వైకాపా నాయకులు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఏమి చేశారు అని ప్రశ్నించారు. వాస్తవంగా గతంలో జరిగిన సంఘటనలను సమీక్షించుకోకుండా 5 సంవత్సరాలు నిజాయితీగా పరిపాలన చేసినట్టు వాళ్ళు ఈ సంవత్సరం కాలంలో అంతా కూడా అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని తప్పుడుగా ప్రచారం చేయడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చీకటి రోజులు గడిచాయి. అరాచకాలు, అక్రమాలు, దాడులు, కేసులు, నిర్బంధాలు ఇవే గత 5 సంవత్సరాల్లో జరిగింది. అసలు 2020 సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కాలేజీల యాజమాన్యాన్ని కనీసం సమాచారం లేకుండా 2020లో ఒక జీవో పాస్ చేసింది. ఏమంటే మేము రీఎంబర్స్మెంట్ ఇవ్వదలుచుకోలేదు, పిల్లలను మీరు డబ్బులు కట్టించుకొని పిల్లలను కాలేజీలో చేర్పించుకోండి అని. 450 కోట్లు పెండింగ్ ఉంది 2020లో. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర 3వ మంగళవారం రోజున పద్మావతిపురంలో అమ్మవారి జాతరను వేడుకగా నిర్వహించడం జరుగుతుందని మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు గణపతి నాయుడు పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురం ఈశాన్య భాగంలో వెలసిన అమ్మవారి ఆలయంలో జాతరను ఘనంగా నిర్వహించారు. పార్వతీపురం, లెనిన్ నగర్ పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2018 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుందని, మహిళలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని పొంగళ్లు, నైవేద్యాలు సమర్పిస్తుంటారని తెలిపారు. 3వ మంగళవారం రోజున పద్మావతిపురంలో జరిగే జాతరలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. అమ్మవారు ఎక్కడైతే ఎలవేల్పు సంతోషంగా కూర్చొని ఉంటారో ఆ గ్రామం కానీ ఆ చుట్టుపక్కల ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా బతుకుతారు. కాబట్టి మేమంతా కూడా భక్తుల వలె భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ గంగమ్మ జాతరను జరుపుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ విచ్చేసిన భక్త జనులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ నేడు రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ పంచన చేరి వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై విమర్శలు చేయడం భావ్యం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ నాయకులు గణపతి నాయుడు తీరుపై మండిపడ్డారు. దీనికి ఏమన్నా మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా అనడానికి ఉన్నాయి. ఇదైతే సినిమా కాదు. ఏదో ఒక స్క్రిప్ట్ రాసి చేస్తారు, ఆ స్క్రిప్ట్ మేము చదివినాము అనేదానికి. ఇది వాస్తవ రూపంలో ఉన్నటువంటి వాస్తవాలు మేము ముందర పెడుతున్నాం. కనుక ఇవన్నీ మాట్లాడేటప్పుడు మనం ఏదన్నా ఉంటే పార్టీలుగా మాట్లాడుకుంటే మంచిదే తప్పితే పద్దాకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విమర్శించడము, మోహిత్ రెడ్డిని విమర్శించడము అనేది మంచిది కాదని మాత్రం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో నూతన రకాలు, కొత్త సాంకేతిక పద్ధతులు గురించి రైతులకు తెలియజేయడం జరిగిందని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త శ్రీనివాసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి తెలియజేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నేల పరీక్ష మరియు భూసార ఆరోగ్య పత్రాల గురించి తెలియజేసి సమతుల్య ఎరువుల వినియోగం గురించి తెలియజేయడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ మరియు కిసాన్ డ్రోన్ గురించి రైతులకు తెలియజేశారు. తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లోని 6 మండలాల్లో శాస్త్రవేత్తలు మరియు అధికారులు 3 బృందాలుగా ఏర్పడి రోజుకు 9 గ్రామాలలో అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
400 రూపాయలు అట్లా కూడా కొంతమంది పిచికారీ చేస్తున్నారు. మా రాజు కృషి విజ్ఞాన కేంద్రం తరఫున 2-3 సంవత్సరాల ముందే మనం ఒకటి కొన్నాము. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా అన్ని మండలాల్లో మనము పురుగు మందులు కానీ, కలుపు మందులు కానీ, కషాయాలు కానీ, పోషకాలు కానీ ఇవన్నీ కూడా మనము పిచికారీ చేసి రైతులే చూపించడం కూడా జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది యువ అథ్లెట్లు మరణించిన విషాద సంఘటన నైజీరియాలో తీవ్ర కలకలం రేపుతోంది. నైజీరియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది యువ అథ్లెట్లు మృతి చెందారు. నైజీరియాలోని ఓగున్ రాష్ట్రం నిర్వహించిన 22వ జాతీయ క్రీడల్లో పాల్గొన్న తర్వాత ఉత్తర నైజీరియాలోని కానోకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది జాతీయ విషాదం అని నైజీరియా క్రీడా మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. డ్రైవర్ అలసట, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ ఈ ప్రమాదంపై అధికారులు పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. అథ్లెట్లు నైజీరియాలోని ఓగున్ రాష్ట్రంలో దక్షిణాన దాదాపు 1000 కిలోమీటర్లు జరిగిన 22వ జాతీయ క్రీడా ఉత్సవం నుండి ఉత్తరాన ఉన్న కానోకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. దీనిపై ఓగున్ రాష్ట్ర గవర్నర్ ప్రిన్స్ డపో అబియోడున్ కానో సంతాపం తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,260,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,080 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,03,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 106 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం, 21 మంది యువ అథ్లెట్లు మరణం. ఏపీలో మారిన వాతావరణం, ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్న జనం. ప్రతి ఇంటికి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు, కసరత్తు ప్రారంభించిన ఏపీఎస్పీడీసీఎల్. కన్నుల పండుగల గోవిందుని బ్రహ్మోత్సవాలు, చిన్నశేష హంస వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్, బారులు తీరిన క్యూ లైన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.